హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. మిత్రులారా, తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన దూకుడుతనం, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో చాలా కాలం తర్వాత, అంటే రాజశేఖర రెడ్డి పీరియడ్ తర్వాత 10 సంవత్సరాల తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకు నమ్మకం ఏర్పడింది. చాలా సంతోషపడుతున్నారు. ఎస్, రేవంత్ రెడ్డి ఏమైనా చేయగలుగుతాడు, ఆయన మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఆల్రెడీ ఒకటి నెరవేర్చారు, రెండో దాని మీద సిద్ధంగా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ ఒక ఫామ్ రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు ఇస్తున్న 6 గ్యారంటీల్లో ఎవరు దేనికి అర్హులు, ఎవరికి ఏ గ్యారంటీ వర్తిస్తుంది అన్నదాని మీద టోటల్గా క్లియర్గా ఆ ఫామ్లో ఇచ్చారు. అది ఫిలప్ చేసి ఒక వారం టైం ఇచ్చారు అనుకుంటాను. ఎక్కడికక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వ ఏవైతే ఉన్నాయో సెంటర్స్, అక్కడ సబ్మిట్ చేస్తే అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు. మేము ఎందుకు ఇలా చేస్తున్నామంటే, ఎంతమంది ఉన్నారు, ఏ పథకానికి ఎవరు అర్హులు, ఏ పథకానికి ఎంతమంది ఉన్నారు, సో వాళ్ళందరినీ లెక్కేసి ఏ విధంగా చేయగలము అనే దానికోసమే ఇదంతా చేస్తున్నాము. సో మాకు తెలుస్తుంది ఎలా ప్లాన్ చేసుకొని ఎవరికి ఎలా అలాట్ చేయాలి, ఏం చేయాలని. మంచిది, మంచి ఆలోచనే, బాగుంది. సో ఆ ప్రక్రియ కూడా ఇవాళ మొదలైపోయింది. చాలా సెంటర్స్లో కూడా, తర్వాత ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా, ఎంఆర్ఓ గ్రామీణ స్థాయిలో. సో ఆ అప్లికేషన్లు ఇవ్వటానికి జనాలు చాలా క్యూ కట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ స్థానికంగా ఆ ప్రక్రియను, ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. విజయవంతంగా జరుగుతుంది. చాలా సూపర్గా ఉంది, మంచి ఆలోచన. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక జర్నలిస్ట్గా సూటిగా అడుగుతున్నా. మాకు కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఇంకొకటి కాదు, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండటం, ఫోర్త్ ఎస్టేట్ లాంటిది జర్నలిజం అంటే. సో అందుకని నేను క్వశ్చన్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, అన్నీ బాగానే ఉంది అప్లికేషన్లో, చివరిలో మీరు అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయాల్సినవి ఆధార్ కార్డ్, బాగానే ఉంది. తర్వాత తెల్ల రేషన్ కార్డ్ కాపీ కూడా ఒకటి అలా దానికి యాడ్ చేయాలి. సో వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి అన్నట్టుగా సో అప్లికేషన్ చూసిన అర్థమవుతుంది. అదే కాకుండా మీరు కూడా మొన్ననో ఇప్పుడు ప్రెస్తో మాట్లాడుతూ కేవలం వైట్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయి అని ఖరాఖండిగా 1కి 3 సార్లు నొక్కి చెప్పారు. సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు తెలియంది కాదు, బీఆర్ఎస్ కంటే ముందున్న ప్రభుత్వంలో వచ్చిన కార్డులు తప్ప ఈ 10 సంవత్సరాలలో ఎవరికైనా ఒక్కళ్ళకి రేషన్ కార్డ్, తెల్ల రేషన్ కార్డ్ ఇచ్చారా? ఇవ్వకపోగా చాలా మటుకు తెల్ల రేషన్ కార్డ్స్ని తొలగించారు. అవునా కాదా? ఈ విషయాన్ని కూడా మీరు ఎన్నోసార్లు మీరు అధికారంలోకి రాకముందు ప్రస్తావించారు, విమర్శించారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, ఎంతమందికి ఇచ్చింది, ఎన్ని కార్డులు తీసేశారని కూడా మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇదేమన్నా న్యాయంగా ఉందా మీకు? కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయని చెప్పడం ఏమైనా న్యాయంగా ఉందా? 10 సంవత్సరాలుగా ఏ ఒక్కరికి రాలేదు. ఎలా తెలుస్తుంది మీకు? కార్డు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
కార్డు లేని వాళ్ళల్లో ఎంతమంది నిరుపేదలు ఉన్నారు? అంటే ఇదంతా ఉత్తమాటేనా? ఈ పథకాలు వాళ్ళకి వర్తించవా? ఇదేం న్యాయం సార్? మీరు ప్రవేశపెట్టిన పథకాలు, ఈ 6 గ్యారెంటీలు, ఇంకా మిగతావన్నీ కూడా మీరు ఎలా వాటిని చేయదలుచుకున్నారు? ఎలా ఈ పథకాలని అందించదలుచున్నారు? మేము కట్టే పన్నులు కదా. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాడు పన్నులు కడుతున్నారు, లేని వాళ్ళు కడుతున్నారు, అందరూ కడుతున్నారు కదా. మరి ఇవన్నీ అందరికీ ఎందుకు వర్తించవు? మీరు ఎలా నిర్ణయిస్తారు? బిలో పావర్టీ. తెల్ల రేషన్ కార్డులు ఎవరికి ఉన్నాయో మీకు తెలుసా? తెలుసు మీకు. బాగా ఉన్న వాళ్ళకు కూడా ఉన్నాయి. మరి లేని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఎలా అప్లై చేసుకోవాలో తెలియని వాళ్ళు, దాని గురించి ఊసే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తారు? అంటే మీరు ఇచ్చిన ఇవన్నీ అంతా హులక్కేనా? మీకు తెలుసు 10 సంవత్సరాలుగా కార్డు రాలేదు, కార్డులు లేవు అంటే ఈ 10 సంవత్సరాలుగా నిజంగా కార్డులు వచ్చి ఉంటే చాలామంది ఉండేవాళ్ళు. సో ఈ మెలిక పెట్టారంటే, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ పథకాలని మెలిక పెట్టారంటే చాలా తక్కువ మంది ఉన్నారు. ఏదో ఒక విధంగా మాట నిలబెట్టుకోవచ్చు, ఎంతో కొంత తోసేయచ్చు అని ఆలోచిస్తున్నారా రేవంత్? జవాబు చెప్పండి. మేము పన్నులు కడుతున్నాం, చాలామంది పన్నులు కడుతున్నారు. వాళ్ళు ఎందుకు అర్హులు కారు అని అడుగుతున్నాను నేను. జవాబు చెప్పగలరా? తప్పించుకోవడానికి ఇదొక ప్లానా? చాలా అన్యాయం సార్ రేవంత్ గారు, చాలా అన్యాయం ఇది. ఒకసారి మీరు ఆలోచించండి. మీ మీద చాలా నమ్మకంతో ఉన్నారు తెలంగాణ ప్రజలు. మీరు చేయగలరు అని విశ్వసిస్తున్నాం. మీరు ఏదో సాధిస్తారు అని నమ్ముతున్నాం. మీ మీద గౌరవం ఉంది, ధైర్యం ఉంది మీ పేరు మీద. ఇదేంటి సార్ ఈ క్లాస్ ఏంటి? ప్లీజ్ మరొకసారి ఆలోచించండి. కార్డు లేని వాళ్ళు కూడా చాలామంది పేదలు ఉన్నారు సార్. వాళ్ళని ఎలా లెక్క కడతారో, ఎలా మీరు ఆ లెక్క తీసుకుంటారో తెలియదు, కానీ మీరు అది చేయాలి. చేయగలుగుతుంది ప్రభుత్వం తలుచుకుంటే. చాలా బాధ కలిగించే విషయం సార్ ఇది. 6 గ్యారెంటీలు తెల్ల రేషన్ కార్డు లేకపోతే వాళ్ళకు వర్తించవు, అయిపోయింది. ఎలా డిసిషన్ తీసుకుంటారు సార్? ఎలా ఆలోచిస్తారు మీరు? ఎలా చెప్పేస్తారు? మాట ఇచ్చాము ఏదో హడావిడిగా, లేడీస్కి బస్సులో ఫ్రీ అన్నారు, ఏదో చేసాం, రేపు ఏదో చేస్తున్నారు, ఆ నెలకి 2500 ఏదో, కరెంటు, ఇళ్ళని, రైతు బంధు, అవి ఏదో చేస్తున్నారు. చేయండి, నిజమైన అర్హులందరికీ చేయండి సార్. ప్రభుత్వ యంత్రాంగం లేదా? వీటన్నిటినీ లెక్కగట్టే అధికారులు లేరా? ఉన్నారు. ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు ఆ లెక్కలు తీయడం? పంపించండి సార్ ఇంటింటికి. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో చూడండి, ఎవరు ఏ జాబ్ చేస్తున్నారో చూడండి, ఎవరు ఏ పని చేస్తున్నారో చూడండి, లెక్క తీసుకోండి. వాళ్ళందరికీ అవకాశం కల్పించండి. ఈమెయిల్కి ఏంటి కొత్తగా? మరి స్వయంగా మీరే చెప్పారు తెల్ల రేషన్ కార్డు లేని వారికి వర్తించవు అని. ఏంటి సార్ ఇది? రేవంత్ గారు ఒక్కసారి ఆలోచించండి మీరు, లేకపోతే పప్పులో కాలేసినట్టే. మీరు కూడా చరిత్రహీనులుగా నిలిచిపోతారు. ప్లీజ్ మిత్రులారా, ఈ వీడియో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు చేరేంత వరకు షేర్ చేయండి మిత్రులారా, ప్లీజ్. కొన్ని లక్షల కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది. ఇది నిజం అనిపిస్తే, నేను చెప్పిన విషయంలో వాస్తవం ఉంది అనిపిస్తే షేర్ చేయండి మిత్రులారా. చేరాలి.
సీఎం ఆఫీస్ వరకు, సీఎం గారి దృష్టి వరకు వెళ్ళాలి మిత్రులారా, ప్లీజ్. సో మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. సో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.